దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము బలహీనుల జీవితాలలో దేవుడు చేసే కార్యాలు. బలహీనుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు. నిజంగా బలహీనముగా ఉన్న మన జీవితాల్లో మనము బలహీనముగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేశాడు మనం గుర్తించినప్పుడు ఆయన స్తుతించకుండా మనం ఉండలేము. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే బలహీనముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో, ఎంతగా శత్రువు మన మీద దాడి చేస్తాడో ఇవి మనకు వాక్యంలో కనబడతాయి. మెట్టుకు ఒక వాక్య భాగాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము మనం చూసినట్లయితే దాంట్లో ప్రభువు మాట్లాడుతూ చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 18వ వచనం లేదా 17-18. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17-18. శత్రువు యొక్క ప్రణాళిక, మనము బలహీనముగా ఉన్న దినాల్లో శత్రువు ఎలా దేవుని పిల్లలపై దాడి చేశాడో చేస్తాడో ఈ వాక్యం బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ దినాల్లో దేవుడు మనల్ని ఆదుకోకపోతే మనం ఏమవుతామనేది కూడా ఈ వాక్యం మనకు స్పష్టపరుస్తుంది. చదువుదాం. 17వ వచనం 18. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేశాను. ఈ ఒక్క వాక్యం నిజంగా మనల్ని ఎంతో అలర్ట్ చేసే వాక్యం. అమాలేకీయులు నీకు చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, ఆ దినాల్లో నీవు చాలా ప్రయాసముతో నడుస్తూ ఉన్నావు. ఆ ప్రయాసం వలన నీవు అనేక శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమయాలలో నువ్వు అలసిపోయావు. నువ్వు ప్రయాసంలో ఉన్నావు, ప్రయాసతో నడుస్తూ ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అలసి ఉన్న సమయములలో నీలో నడుస్తున్న వారు అనేకులు వెనుకబడిపోయారు, బలహీనపడి. అలాంటి పరిస్థితుల్లో నీ మీద దాడి చేసి నీలో ప్రయాసముతో అలసిపోయి బలహీనంగా ఉన్న వారిని చూసి గమనించి వారి మీద అమాలేకీయులు దాడి చేసి వారిని హతము చేసిన సంగతి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవడం అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మన ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా అనేక శ్రమలు, శోధనల ద్వారా వాటితో మనము పోరాడుతూ ముందుకెళ్తున్న సమయాల్లో కొన్నిసార్లు విసిగిపోయి ప్రార్థనను పక్కకు పెట్టి, వాక్యాన్ని పక్కకు పెట్టి, కృంగిపోయిన వారంగా బలహీనముగా ఉన్న గడియల్లో అదే అదనుగా భావించి సాతానుడు సరికొత్త లేదా మరికొన్ని శ్రమను మన జీవితంలో తీసుకొని వచ్చి మనల్ని విశ్వాసములో ఇంకా బలహీనపరిచి ఆత్మీయ జీవితంలో మనల్ని ఎంత సతమతం చేశాడో అలాంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడి ఉండకపోతే ఈ రోజు దాకా మనం ఉండేవారం కానే కాదు. మనం డిస్కవరీ ఛానల్, అనిమల్ ప్లాంట్ ఛానల్లో చూస్తే సింహాలు, పులులు, మరి జింకలను కానీ కొన్నిటిని తరుముతూ ఉన్న పరిస్థితులలో మనం చూస్తాం. గాయపడి 2-3 సార్లు పరిగెత్తుతూ అడ్డం పడి పరిగెత్తలేక కుంటుతూ పరిగెత్తుతున్న వాటిని గమనించి ఆ క్రూర మృగాలు కూడా వాటి మీదనే దృష్టి పెట్టి వాటిని చంపినట్లుగా చాలా వీడియోలో మనకు కనబడుతుందండి. మనం గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలహీనంగా ఉన్న సమయాలలో అనేకులను మీలో అమాలేకులు ఆ రోజున హతము చేశారు. ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే, మనము బలహీనపడ్డ సందర్భం ఇశ్రాయేలే కాదు, మన జీవితంలో మనం ఎన్నిసారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడు అని రాసింది అక్కడ. చూసారు, చాలాసార్లు మనం కోరుకుంటాము, నాకు అదిగా వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, వారిలా నడిపిస్తే బాగుండు, వీళ్ళలాగా నన్ను ఆ స్థానంలో ఉంచితే బాగుండు. మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనం నడిపిస్తాడు.
కాబట్టి ఆ రోజున వాటి వాటి సామర్థ్యాన్ని బట్టి యాకోబు నడిపించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపించు. కనుక మన సామర్థ్యానికి మించి మన దేవుడు నడిపిస్తే కూడా మనం తట్టుకోలేము. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనా బలహీనమైన వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు అనేది ఇక్కడ వాక్యము. బలహీనమైన సందర్భాల్లో దేవుడు కాపాడి ఉండకపోతే మనము శత్రువు చేత చంపబడి ఉండేవారము. అదిగో ఆ రోజు అమాలేకీల చేతిలో ఇశ్రాయేలు చనిపోయిన సంఘటన దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన బలహీన పరిస్థితులలో, బలహీనమైనటువంటి మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో మరెన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికే ఈ వర్తమానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. మూడు విషయాలు మీ ముందు పెట్టి ప్రభువును స్తుతించడం కొరకు, ఆరాధించడం కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనము విందాం. వాటిని బట్టి ప్రభువును మనం స్తుతించుదాం. సమయాన్ని బట్టి మన అనుదిన జీవితంలో స్తుతించుదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బలహీనుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు అన్న అంశంలో మొదటి అంశం ఏంటంటే, ఆయన బలహీనులను ఆయన చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. బలహీనమైనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే చేరదీసి అనే మాట బైబిల్లో వాడతాడు. ఆయన మనల్ని చేరదీశాడు, లేకపోతే మనం ఏమై ఉండేవారము కదా. మన బలహీన పరిస్థితుల్లో దేవుడు మనల్ని చేరదీశాడు. బలహీనుడని మనల్ని త్రోసివేయలేదు ఆయన. బెర్కుమన్ గారు రాసిన పాటలో మనం పాడుతాము, బలహీనుడనుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే, ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా నేను స్తోత్రించదను, నేను ఎటులా స్తోత్రించదనే పాటలో ఆచరణ కనబడుతుంది. బలహీనులమని దేవుడు మనల్ని ఏమాత్రం కూడా పక్కకు పెట్టలేదు. కానీ ఈ లోకంలో మనం చూస్తాము, బలహీనులను ఇతరులతో మనకుంటే ఏమి లాభం? పక్కకు పెడుతుంది లోకం. రెండవ అంశం, బలహీనులతో మనం ఉంటే వాళ్ళ బాధలన్నీ మన నెత్తి మీద పడతాయి. మన కష్టాలు, మన శ్రమలు మనకు జాలే. వాళ్ళయన్నీ ఇప్పుడు మనం మోయాలి. వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం చూడలేని మనసు కదా. అప్పుడు మనం కల్పించుకుంటాం, అప్పుడు మనకు బరువు అయిపోతుంది, మన జీవితం కష్టమైపోతుంది. ఇలాంటి దాంతో కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని గూర్చి మనం చూస్తే ఆయన బలహీనులను ఆయన చేర్చుకున్నాడు. నిజంగా కొంతమంది జీవితాలు వారు లోపములో ఉండవచ్చు, పాపములో ఉండవచ్చు. కానీ అందరూ కూడా పాపాన్ని ఇష్టపడి పాపముతో జీవించాలనేటువంటి వారు కానే కాదు. ఇది కూడా మనం తెలుసుకున్నప్పుడు వారి ఎడల మనం జాలి పడతాం. అందుకే యేసు ప్రభు కూడా పాపాన్ని ద్వేషించాడు కానీ పాపిని ద్వేషించలేదు. చాలా సార్లు మనము పాపమును పాపిని కలిపి చూస్తున్నాం. అందుకే ఇతరులతో మనం సరిగా ఉండలేకపోతూ ఉన్నాం. మత సంబంధమైన వ్యక్తులంగా ఉండిపోతూ ఉన్నాం. అందుకే మన వరకే మనం మిగిలిపోతూ ఉన్నాం. ఆస్బర్న్ అనేటువంటి దైవజనుడు, ఆస్బర్న్ గారు అనేటువంటి దైవజనుడు చెప్తాడు, సమాజం సంఘము యొద్దకు రాదు, చాలా కష్టం. అయితే సంఘమే సమాజంలోకి వెళ్ళి దేవుణ్ణి గూర్చిన సత్య సువార్తను బోధించాలి. దేవుని ప్రేమను వారి ముందు ప్రదర్శించినప్పుడు సమాజం సంఘములోకి వచ్చి సంఘంగా మారుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజంగా దాన్ని విడదీసి చూశాడు. పాపిని విడదీసి చూశాడు, వేరుగా చూశాడు ఆయన. బైబిల్లో మనం చూస్తే మరి సుంకరి అయినటువంటి సుంకపు గుత్తదారుడు, సుంకమును వసూలు చేసే, పన్ను వసూలు చేసే వారందరి మీద అధికారం అన్నమాట జక్కయ్య. ఆయనను యేసు ప్రభు ఏం చేశాడంటే చేర్చుకున్నాడు. అలా అనేకులను ఆయన చేర్చుకున్నాడు. అందుకే ఆ సంగతులను విన్నప్పుడు, ఆ సంగతులను చూసినప్పుడు ప్రజలు ఏ విధంగా వాపోయారో బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, అంటే ఒక్కడు కాదు, సుంకరులను, తర్వాత పాపులను, చూడండి యేసు ప్రభు ఎవరెవరిని చేర్చుకున్నాడో, పాపులను, సుంకరులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. జక్క ఇంట్లో భోజనం చేశాడు కదా, వారితో భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కున్నాడు. నిజంగా దేవుడు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇతరులు ఎంత ప్రభువు మీద బాధపడ్డారో దేవుడు మనల్ని చేర్చుకున్న దినాన. ఒక నిమిషం ఆగుతుందని ఎందుకు మీరు ఆలోచించాలని. దేవుడు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో మనల్ని చేర్చుకున్న దినాన, మనల్ని చేతబట్టిన దినాన
మన తోడు నిలిచిన దినాన ఎంతమంది మన మీద సనుక్కున్నారో మనల్ని బట్టి దేవుని మీద కూడా సనుక్కున్న వారు ఉండొచ్చు. దేవుడు ఇలాంటి పనులు చేస్తాడేంటి, ఈ విధంగా ఉన్నాడేంటి, ఇలా చేస్తున్నాడేంటి, ఇలాంటి వ్యక్తిని చేతబట్టాడేంటి, ఇలాంటి వ్యక్తితో నిలబడ్డాడేంటి. అంతేకాదండి, అంతేకాదు, ఆత్మ సంబంధులైన వారు కూడా మనతో ఉన్నారనుకోండి, వారికి కూడా నిందలు వస్తాయి, వారికి కూడా కష్టాలు వస్తాయి. వారు ఆత్మ సంబంధులు కాబట్టి నిలబడతారు దేవుని వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం జరిగింది, జరుగుతుంది ఏంటంటే వారికి కూడా మాటలు వస్తాయి. కాబట్టి చేర్చుకున్నాడు దేవుడు అనే అంశంలో దాని లోపల ఇంకా ఆలోచన చేస్తే, ఆయన చేర్చుకోవడం మాత్రమే కాదు, వారిని చేర్చుకున్నందుకు వారికి వచ్చే కష్టాలు, వారికి ఉన్న కష్టాలు, వారి ద్వారా వచ్చే కష్టాలను కూడా ఆయన భరించాడు. మొదటి అంశంలోనే ఇది. బలహీనులను చేర్చుకున్నాడు, తర్వాత ఏం చేశాడు, వారిని భరించాడు. దేవుని వాక్యంలో గనక మనము చూడగలిగినట్లయితే పరిశుద్ధ దేవుని గ్రంథములో కీర్తనల గ్రంథము 69వ కీర్తన, కీర్తనల గ్రంథము 69వ కీర్తన మనం చూసినట్లయితే 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును గూర్చినటువంటి మాటలు ఇవి, ప్రవచన వాక్కులు ఇవి. మన మీదకి వచ్చేటువంటి నిందలు, మన పాప భారాన్ని మోయడం మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చినటువంటి మాటలు కావచ్చు, దూషణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన భరించాడు. ఇది కోడ్ చేస్తూ కొత్త నిబంధనలో ఈ వాక్యాన్ని 69వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటలను కోడ్ చేస్తూ కొత్త నిబంధనలో ఈ మాటలు రాస్తారు భక్తులు. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అన్నట్లుగానే ఇది జరిగింది అనే విషయాన్ని అక్కడ రాస్తాడు. రోమా పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది క్రీస్తు మనసు. 3వ వచనం, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు అదిగో ఆయనకు సంభవించెను. చూసారా, అక్కడ ఉన్న మాట యేసు ప్రభువుకు సంబంధించిన మాట అనేది ఇక్కడ రోమ పత్రికలో చూస్తున్నాం. బలవంతుడైన ఆయన బలవంతుడుగానే కూర్చోలేదు, పరిశుద్ధుడైన ఆయన పరిశుద్ధ స్థలాల్లోనే స్తుతులు పొందుతూ కూర్చోలేదు. కానీ ఇదిగో పాపుల యొక్క పాపాన్ని మోయడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశం అయితే బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని ఆయన భరించుటకు ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన వారిని చేర్చుకున్నాడు. ఎందుకు అనేది రెండవ అంశంలో మనం చూస్తాం. రెండవ అంశంలో ఆయన వారిని చేర్చుకొని బలహీనులైన వారిని, వారి బలహీనతలను పోగొట్టాడు ఆయన. మూడవ అంశం కూడా చెప్పేస్తాను, అదేంటంటే వారిని బలమైన వ్యక్తులుగా చేశాడు. బలహీనులను చేర్చుకున్నాడు, వారి బలహీనతలన్నింటినీ భరించాడు అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశము వారి బలహీనులను వాళ్ళలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తొలగించాడు ఆయన చేర్చుకొని. మూడవ అంశం ఏంటంటే బలహీనతలు తొలగించడం మాత్రమే కాదు, ఆ బలహీనులనే, ఆ యొక్క అల్పులనే బలమైనటువంటి వ్యక్తులుగా మార్చాడు. చేర్చుకోవడంలో ఆయన చేసిన పని, చేర్చుకోవడంలో ఆయనకున్న ఉద్దేశం, చేర్చుకున్న తర్వాత చేసిన పని, ఆ తర్వాత రిజల్ట్ మూడవదిగా మనం చూస్తున్నాం. కాబట్టి బలహీనుల ఎడల నిజంగా దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత అద్భుతమైనవి అంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఆయన వారిని చేర్చుకున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. లూకా సువార్తలో జక్కయ్య కోరుకుంది, యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభువే కోరుకున్నాడు, నీ ఇంటికి నేను వస్తానని ఆయన కోరుకున్నాడు, ఆయన ఇంట్లో ఉండడానికి. జక్కయ్య అంత పెద్ద కోరిక పాపం కోరుకోలేదు. ఆయన ఉన్న స్థితిని బట్టి నేను యేసు ప్రభువును చూసే అవకాశం నాకు దొరుకుతుంది, అదే మహాభాగ్యం అనుకున్నాడు ఆయన. ఎవరు? జక్కయ్య. అదే మహాభాగ్యం. శాస్త్రులు పరిచయం అనుకుంటున్నారట, ఇదిగో చూడు ఆయన పాపులను చేర్చుకుంటున్నాడు, సుంకర్లను చేర్చుకుంటున్నాడు, వారితో భోజనము చేస్తున్నాడు కూర్చొని. మరి ఆ రోజు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం పెట్టి ఉండడా? భోజనం చేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే వారు అంటున్నారు ఆయన భోజనం చేస్తున్నాడు.
మనం ఆలోచించారు. మొదటి పాయింట్ ఏంటంటే బలహీనులను ఆయన చేర్చుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి, వాళ్ళ హృదయాలను ఎరిగాన వారిని చేర్చుకున్నాడు, బలహీనులను చేర్చుకున్నాడు. దీంట్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు చెప్పాలంటే క్రీస్తును ఎరిగే విషయంలో బలహీనుడు ఆయన. క్రీస్తును తెలుసుకోలేని బలహీనుడు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలుగా కాదు, సౌలుగా ఉన్నప్పుడు. ధర్మశాస్త్రము నిత్యము చదువుతున్న వ్యక్తిగానే ఉన్నాడు కానీ యేసు క్రీస్తును గురించి అదే ధర్మశాస్త్రములో ఉన్న సంగతి, కీర్తనల గ్రంథంలో ఉన్న సంగతి, మోషే ప్రవక్త ద్వారా రాయబడ్డ సంగతి కావచ్చు, అవన్నీ కూడా తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన. లేదా ప్రవక్తల ద్వారా రాయబడిన విషయాలు గుర్తించలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన. యెషయా లాంటి ప్రవక్త, మీకా లాంటి ప్రవక్త, మోషే ప్రవక్త యేసుక్రీస్తును గురించి ఏమేమి చెప్పారో అవి ధర్మశాస్త్రంలో ఉన్నాయి, కానీ వాటిని తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. దావీదు కీర్తనలో ఉన్నాయి, వాటిని గుర్తించలేని వ్యక్తిగా ఉన్నాడు. చెప్పాలంటే బలహీనుడే. లేఖనాలను ఎరగక పొరపడుతున్నారు మీరు అన్నాడు ప్రభు. అది సౌలు కూడా వర్తిస్తుంది ఆ మాట. అందుకే దేవుని ప్రజలను హింసించాడు, సంఘాన్ని హింసించాడు, చంపేశాడు అనేకులను. గొప్ప నీతిమంతుడు యొక్క రక్తము నేల మీద ఒలికిస్తున్నప్పుడు అక్కడ నిలబడ పని జరిగించిన వ్యక్తి సౌలు. ఆయన చావుకు సమ్మతించాడని బైబిల్లో రాసింది. అయితే అలాంటి సౌలును దేవుడు దర్శించాక ఆయన మారి యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, అంతకు ముందే ఆల్రెడీ క్రీస్తు శిష్యులు ఉన్నారు గనక చాలా పెద్ద వాళ్ళు, యేసు ప్రభుతో అడుగడుగున నడిచిన వాళ్ళు, సీనియర్స్ వాళ్ళు చెప్పాలంటే, ఆ కోణంలో చెప్పాలంటే చాలా సీనియర్స్, పెద్దలు వాళ్ళు ఈయనను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఏం చేయలేదు? ఇష్టపడలేదు. ఆయన అవన్నీ చెబితే, తనకు సంభవించినవన్నీ వారికి చెప్పి, ఆయన ఎవరికి చెప్పాడో వారు విన్న వాళ్ళు వీళ్ళకు విషదపరిస్తే, ఆయన వీళ్ళకు సాక్ష్యాలు చెబితే, అంతేకాదు క్రియల్లో సౌలు లేదా పౌలుగా మారిన ఆయన పబ్లిక్ లో నిలబడి యేసుక్రీస్తును గురించి చెప్పినప్పుడు ఆయన దెబ్బలు పడ్డ పరిస్థితి కావచ్చు, ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, అవమానాలు, నిందలు, వాటన్నిటికి కూడా నిలవబడి ఆయన ఇది చేస్తున్నప్పుడు అప్పుడు నమ్మారండి శిష్యులు. కానీ మొదట ఎవరు కూడా ఆయనను చేర్చుకోలేదు, అంత ఈజీగా చేర్చుకోలేదు. కానీ ప్రభువు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులకు ఆ విషయాలు తెలియవు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో కూడా పైకి మనము ప్రజల దృష్టిలో వేరు విధంగా కనబడ్డ దినాలు ఉన్నాయి. సరే, మనం చేసిన తప్పులను బట్టి కూడా కావచ్చు. నిన్న మొన్న ఒక సాక్ష్యం విన్నాను. ఒక లంబాడి లేదా కోయ జాతికి సంబంధించిన ఒక సహోదరుని సాక్ష్యం. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాడు, దైవజనుడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి హత్యను బట్టి అనేక సంవత్సరములు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైల్లోకి, అయ్యో ఏ పరిస్థితిలో మా కొడుకు చంపుంటాడో, ఏ పరిస్థితిలో ఈ ఘోరం జరిగి ఉంటుందో అని అనుకొని ఒక 10 రోజులకో, ఒక నెలకో, ఒక 2 నెలలకో, 3 నెలలకు, సంవత్సరానికి కూడా వాళ్ళు రాలి కొన్ని సంవత్సరాలు ఆ జైలు ముఖాన్ని చూడలేదు, ఆయన ముఖం చూడడానికి వారు రాలేదంట. అనుకున్నాడట ఆయన, నా కన్నవారే ఇంత కఠినంగా ఉండి నేను ఏ పరిస్థితిలో చేశానో, ఎలా చేశానో అనేది కూడా ఆలోచన చేయకుండా, లేదా నా మీద కొంచెము కూడా దయ చూపకుండా ఉన్నప్పుడు నేను ఇక బ్రతికి ఎందుకు, నేను సూసైడ్ చేసుకొని ఈ జైల్లోనే చచ్చిపోవాలి, నా సమాధి ఈ జైలు అధికారులే నా సమాధి చేయాలని అనుకున్నాడంట. నిజంగా మనం ఆలోచన చేయాలి. మన జీవితాల్లో బలహీనతలు ఉన్నప్పుడు, ఏర్పడ్డప్పుడు, మన బలహీనతలను బట్టి ఇతరులు మనతో కలవని పరిస్థితులలో ఉన్నప్పుడు మనల్ని కలుసుకున్నవాడు, మనల్ని చేరదీసిన వాడు, మన బలహీనతలన్నిటిని భరించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనల్ని అర్థం చేసుకున్నవాడు, మనల్ని నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాడు. తప్పే కావచ్చు, మనము సాతాను ద్వారా ప్రేరేపించబడి, శరీర సంబంధమైన నియమాన్ని బట్టి ప్రేరేపించబడి, అవును ఈ వైరస్ వీళ్ళందరికీ ఉంది కదా, మానవ జాతికే ఇదంతా ఉంది కదా అని అర్థం చేసుకునే కదండి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. లేకపోతే ఆయన అక్కడే ఉండేవాడు. ఆయన పరలోకములకు చేర్చుకోవాలని భూలోకానికి వచ్చాడు. పెద్ద ఆహ్వాన పత్రం పట్టుకొని వచ్చాడు ఆయన. పరలోకం మీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను, అనేక నివాసాలు పరలోకంలో సిద్ధపరుస్తున్నాను, రండి. ఎందుకు వచ్చాడు ఆయన? పిలవడానికి వచ్చాడు.
ఎందుకు వచ్చాడు? ఆయన పత్రికలు పట్టుకొని వచ్చాడండి. ఇది రాజ్యం, పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధపరచబడి మీరంతా అక్కడికి రావాలి, మిమ్మల్ని అందరినీ చేర్చుకోవడం నేను ఇష్టపడుతున్నాను. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా, మీరు రాగలిగిన పరిస్థితి మార్గం కల్పించడం కొరకు అవసరమైతే నా ప్రాణం పెడతాను అన్నట్టుగానే ఆయన ప్రాణము కూడా పెట్టి విశాలమైన మార్గము ఏర్పాటు చేశాడు పరలోక రాజ్యానికి. దేవునికి మహిమ కలుగును గాక. వాటి మొదటి అంశముగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన బలహీనులను ఆయన చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఏది ఏమైనా మొదటి అంశము ఆయన బలహీనులైన మనల్ని ఆయన చేర్చుకున్న వారుగా ప్రభు ఉన్న విధానాన్ని బట్టి దేవుని మనం స్థుతించాలి. అంతేకాదు, మన బలహీనమైనటువంటి మనల్ని చేర్చుకోవడం ద్వారా మనల్ని బట్టి ప్రభువుకు వచ్చేటువంటి ఆ మాటలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అవి ఎన్నో ప్రభు ఏం చేశాడు? వాటన్నిటిని ఆయన భరించాడు. ఆ రోజు జక్కయ్యను చేర్చుకున్నందుకు యేసు ప్రభును ఎన్నేసి మాటలు అన్నారు. ఈయన సుంకర్లతో పాపులతో భోజనం చేసేవాడు అని యేసు ప్రభు అన్నారు. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితంలో, మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు చేసిన తీర్మానాలను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి కూడా మన జీవితాల్లో ప్రభువుని ఎంతమంది ఎన్ని విధాలుగా అన్న పరిస్థితులు ఉన్నాయో, మనం బలహీనపడ్డ సందర్భాల గురించి మాట్లాడుతున్నాం. రక్షణ పొందక ముందుకు ఎన్నో ఉన్నాయి, చెప్పవశము కావు. మనం రక్షింపబడిన తర్వాత కూడా మన నడకలో, మన మార్గాల్లో మనం తప్పుడు అడుగులు వేసినప్పుడు కూడా వాటన్నిటిని బట్టి ఎవరికి వచ్చింది అసలు బాధ? డైరెక్ట్ గా ప్రభు చెప్పాడు యెషయా గ్రంథంలో, మిమ్మల్ని బట్టి నా నామము దూషించబడుతున్నది కదా అన్నాడు. చాలా ఒక్క మాట మనకు అసలు దాని అంతటిని ఎవరు బేరు చేశారు? ఆయనే మోశారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. ఎంతో కృతజ్ఞతలు ప్రభువా, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను నువ్వు ఎడబాసిపోలేదు, నన్ను నువ్వు విడనాడలేదు ప్రభువా, నన్ను చేర్చుకున్నావు, నాడల దయ చూపించావు, నన్ను భరించావు, నా మూటలను కూడా నీవు ఏంటండి నేను తీసుకొచ్చినటువంటి ఆ పనులను బట్టి వచ్చినటువంటి మాటలను కానీ పరిస్థితులను అన్నింటిని కూడా నువ్వు బేరు చేశావు ప్రభు అని దేవుని మనం స్తుతించాలి, గణపరచండి. మొదటి విషయంగా వింటున్నాం, సమయం అయిపోతుంది. 2-3 త్వరగా చెప్పి ముగిస్తాను. రెండో విషయాన్ని మనం వచ్చినట్లయితే, ఆయన మనల్ని చేర్చుకోవటము మాత్రమే కాదు, చేర్చుకున్న మనల్ని ఆయన ఏం చేశాడంటే మన బలహీనతలను, మనలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా తొలగించాడు అనేది రెండో విషయంగా జ్ఞాపకం చేస్తున్నాం. దాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. బలహీనులమైన మనల్ని చేర్చుకున్నాడు, అది మొదటి విషయం. రెండవది, మనల్ని బలహీన పరిచే విషయాలేమిటో, మనల్ని బలహీనులుగా ఉంచిన విషయాలేంటో వాటిని మన జీవితంలో నుంచి ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టాడు, వాటిని దూరం చేశాడనే విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాము. లూకాసు వార్త 13వ అధ్యాయము మనము చూసినట్లయితే 11వ వచనం, 10-11, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. హల్లెలూయా. చూడండి, బలహీన పరచు దయ్యాల్లో చేసే కార్యాలను బట్టి వారికి పేర్లు పెట్టబడ్డాయి. దయ్యములకు మూగ దయ్యము అంటే దాని పేరు మూగ దయ్యం అని పేరు పెట్టుకుంది కాదు, అది చేసే క్రియను బట్టి. ఈరోజు దయ్యం కనబడుతుంది, ఏం దయ్యం అది? బలహీన పరుచు దయ్యం. నిజంగా ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అనేకులు బలహీన పడడానికి గల కారణం ఏంటో తెలుసా? బలహీనమైనటువంటి తలంపులిచ్చే దయ్యాలు ఉన్నాయి, మనల్ని కృంగజేసే అటువంటి దురాత్మలు ఉన్నాయి. అవి మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. భయాన్ని పెట్టి, భయము ద్వారా, కలవరము ద్వారా, అనుమానాల ద్వారా అనేక రీతులుగా దేవుని పిల్లలు ఏం చేస్తున్నాయంటే బలహీనపరుస్తున్నాయి. అందుకే వారు చక్కగా నిలవబడలేకపోతున్నారు ఆత్మీయంగా. ఇది భౌతికంగా మనకి ఇక్కడ కనబడుతుంది, కానీ ఆత్మీయమైన విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆమె 18 సంవత్సరాల నుండి ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె ఆ బలహీనతలో ఉన్న. ఇప్పుడు ప్రభు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఏ దయ్యము ఆమెను బలహీనపరుస్తుందో దానిని ఆమెలో నుండి వెళ్ళగొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యాన్ని బట్టి, ఈ ఎగ్జాంపుల్ బట్టి
మనం అర్థం చేసుకుందాం. సెకండ్ పాయింట్ టైం అయిపోయింది. ఏంటది? మనల్ని బలహీనపరిచే అంశాలు ఏంటో వాటన్నిటిని మనలో నుండి ఆయన దూరపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ ఎగ్జాంపుల్ మీ అందరికి ఈజీ ఉంటది, అది జ్ఞాపకం చేస్తాను. జక్కయ్యని. యేసు ప్రభువు ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అంతేకాదు, జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకోవడం కాదు, యేసు ప్రభువే జక్కయ్యని చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళింది ఈయనే. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళింది ఆయనే, కాబట్టి ఆయన ఇంటిలోకి వచ్చినట్టు ఉంది కానీ ఆయన చేర్చుకోలేదు. నిజానికి ఈయనే యేసయ్యనే జక్కయ్యను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇంటికి వెళ్ళాడు. సరే, అది మొదటి పాయింట్లో విన్నాం, అయిపోయింది. రెండవది ఏంటంటే, ఆయన చేర్చుకున్న తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చేసిన కార్యం ఏంటంటే, జక్కయ్యలో ఉన్న పాపాన్ని ఆ రోజు తొలగించి వేశాడు. హల్లెలూయా. యేసయ్య అక్కడ ఉన్నంత వరకు, ఆ రోడ్డు మీద నడుస్తున్నంత వరకు జక్కయ్యలో ఈ మార్పు రాలేదు. ఓకే, ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు రాలేదు, ఆయన చూసినప్పుడు కూడా రాలేదు. ఓకేనా? జక్కయ్య చూసినప్పుడు కూడా మార్పు రాలేదు. మీరు గమనించాలి, ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్య హృదయములో ఆత్మకార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ప్రారంభమైంది ఆయన చెట్టు కిందికి వచ్చి జక్కయ్య అని పిలిచినప్పటి నుండి ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. కానీ సంపూర్తి అయింది మాత్రం జక్కయ్య, యేసుప్రభు జక్కయ్య ఇంట్లోకి వచ్చినప్పుడే. తట్టుకోలేకపోయాడు ఆయన. హల్లెలూయా. మా అమ్మకు యేసుప్రభు నమ్ముకున్న మేము తొలి దినాలు, నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మకు 3వ రోజున యేసుప్రభు కనబడ్డాడు. అప్పుడు యేసుప్రభు ఇంట్లోకి తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ రేకులకు తట్టి అంత ఎత్తుతో నిలబడి ఉన్నాడట. ఇంట్లో ఆ వెలుగు, చూడలేనంత వెలుగు అమ్మకు కనబడుతుందంట ఆ రోజున. అప్పుడు అమ్మ చూస్తూ ఉంటే బూజు ఉంటుంది చూసారా, బూజు ఎట్లుంటది? నల్లగా ఉంటుంది కదా, అదంతా తెల్లగా కనబడుతుంది, దూదిలాగా, వెండిలాగా తెల్లగా. అంటే అంత వెలుగు వస్తుందన్నమాట. ఆ నల్లవి కూడా తెల్లగా అయిపోయి అంత కనబడుతుంటే, అస్పష్టంగా కనబడుతుందంట. అయ్యో, యేసు ప్రభు నా ఇంట్లోకి వచ్చాడు, ఈ బూజంతా ఇలా ఉంది అని అనుకుందట అమ్మారు. సహోదరి సహోదరు, ఎందుకు అది జ్ఞాపకం చేశానంటే, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆయన పాపపు బూజు జక్కయ్య కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దాన్ని ఆయన తొలగించుకోవడానికి ఏమాత్రము ఆలస్యం చేయలేదు. అమ్మ కలడం అనుకుంది, ఆయన అప్పుడే చేసేశాడు. వెంటనే తొలగించుకున్నాడు. వెంటనే చెట్టు దిగడం మాత్రమే కాదండి, జక్కయ్య మీద అద్భుతమైన ప్రసంగం ఇస్తున్నాడు దేవుడి రోజు. వెంటనే ఆయన చెట్టు దిగడం కాదు, వెంటనే తొలగించుకున్నాడు ఆ రోజు లోపాలను. యేసు ప్రభువు జక్కయ్యను చేర్చుకొని ఆయన చేసిన కార్యం అంటే, జక్కయ్యలో ఉన్న అతని వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే, అతనికి విలువ లేకుండా చేసే వాటన్నిటిని ఆ రోజు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించి జక్కయ్యను శుద్ధీకరించి ఆయనే అబ్రహాము కుమారుగా తీర్చిదిద్దాడు. దేవుని మహిమ కలుగుగాక. రెండో అంశం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు మనల్ని చేర్చుకోవడం మాత్రమే కాదు, ఆయన క్రమంగా మనతో వ్యవహరిస్తూ తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, తను చేసే కార్యాల ద్వారా అడుగడుగున మన జీవితాల్లో ఉన్న బలహీనతలను తొలగించుకుంటూ, వాటిని ఒప్పుకుంటూ, వాటిని విడిచిపెట్టుకుంటూ రావడానికి ప్రభువే మనకు సహాయం చేశాడు. బలహీనులమైన మన జీవితాల్లో ఉన్న బలహీనతలను ఆయన తొలగించిన దేవుడు. ఇది రెండవ అంశం. దీన్ని బట్టి దేవుని మనం స్థుతించాలి. మన బలహీనమైన మనల్ని ఆయన చేర్చుకున్నాడు, ఆయన మనల్ని భరించాడని మొదటి అంశం అయితే, రెండవది బలహీనులమైన మనల్ని చేర్చుకోవడం మాత్రమే కాదు, ఆయన బలహీనమైనటువంటి మన జీవితాల్లో ఉన్న బలహీనతను ఆయన తొలగించి వేశాడు. రెండవ అంశం. మూడవ అంశం, 2 మాటలు చెప్పి ముగిచేస్తాను. మూడవ అంశంగా మనం చూసినట్టయితే, బలహీనమైనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే, బలవంతుల కంటే కూడా మరీ బలవంతులుగా చేశాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది, దాన్ని జాయిస్ మేరీ గారు బాగా చెప్తారు. అత్యధికమైన విజయం అన్న వాక్యం మీద చెప్తారు ఆయన రోమాపత్రికలో. ఆయన మనకు అత్యధిక విజయాన్ని ఇచ్చాడు ఆయన అని చెప్పి 8వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని చెప్తాను. విజయం వేరు, అత్యధిక విజయం వేరు. ఆయన బలహీనులను బలవంతులుగా చేశాడంటే బలవంతులతో సమానం అవుతుంది. అలా కాదు. బలహీనులు బలవంతులు అయ్యారు అంటే అది మామూలుగా ఉంటది. ఇక ఎలా ఉంటదంటే, ఈ బలవంతులు కూడా ఆశ్చర్యపోయి అంత లెవెల్లోకి తీసుకెస్తాడు వాళ్ళని. దేవుని మహిమ కలుగాక. అందుకే దాని పేరు బలవంతులు అనే దానికన్నా మరీ బలవంతులుగా చేస్తాడు, లేదా అత్యధిక బలవంతులుగా చేస్తాడు. నూతనమైనటువంటి బలముతో వారిని నింపుతాడని మనం చెప్పుకుంటే అది ఇంకా బాగుంటుంది అని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యములో మనం చూసింటే ఆయన శిష్యుల గురించి చెప్పుకొని ముగించుకుందాం. ఒకటి
పేతురు ఎంత బలహీనుడో మనం చూస్తాం. ఎంత బలహీనుడంటే యేసు ప్రభు కొరకు ఎంతో చేయాలన్నట్టు పాపం. మనలో కూడా కొంతమందికి అలా ఉంటుంది కదా. ఏమో చేయాలనుకుంటాం కానీ కెపాసిటీ సరిపోక ఓడిపోతూ ఉంటాం. కెపాసిటీ సరిపోక ఏమైపోతూ ఉంటాం, అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ప్రభువా, నువ్వు నడుస్తున్నావు, ఇది నడిపించే నువ్వు ఉండగా, నడిపించే నువ్వు ఉండగా నేను కూడా నడుస్తాను ప్రభు అని పేతురు ఆ రోజు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. కొనసాగించలేని పరిస్థితిలో సముద్రంలో మరల మధ్యలో మునిగిపోసాగాడని బైబిల్లో మనం చూస్తాం. అలాంటి పేతురును బలహీనమైన పేతురుగా అక్కడ మనం చెప్పుకోవచ్చు, చూడొచ్చు. అదే విధంగా ఇదిగో నన్ను మీరు యేసు ఎవరో మాకు తెలియదు అని నన్ను విడిచిపెట్టి ఈ గెచ్చమైన తోటలో లేదా ఆ రోజున నన్ను పట్టుకునే రోజున నన్ను ఒంటరి వాడిని చేస్తారు, నన్ను ఒంటరి వాడిని చేస్తారు, మీరందరూ పారిపోతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయని రాయబడి ఉంది, ఇది జరగబోతుందని యేసు ప్రభు చెప్తే పేతురు అంటాడు, ప్రభు మీరు అలా మాట్లాడొద్దు, ప్రభు మీరు అలా అనొద్దు. ఒకవేళ అలా జరుగుతుందని మీరు అంత ఖచ్చితంగా చెప్తే నేను కాదని నేను, కానీ వీళ్ళందరూ అవుతారేమో, ఒకవేళ ఆ ప్రవచనం వీళ్ళ పట్ల నెరవేరుతుందేమో, ఆ మాట వీళ్ళ పట్ల నెరవేరుతుందేమో, కానీ నన్ను కొంచెం మీరు పక్కకు పెట్టి మాట్లాడాలి. పేతురికి ఎంత ప్రేమ యేసు ప్రభు మీద. అలా జరగదు, జరగకూడదు అని ఎంత ఆశ ఉంది నిజంగా పేతురులో. నువ్వు ఒప్పుకోవట్లే, యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ప్రభు ఎంత ఖచ్చితంగా చెబితే ఆయన కూడా అంత ఖచ్చితంగా ఖండితంగా ఆ రోజు ప్రభుతో వాదనకు దిగాడు చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో చూస్తే సముద్రమైన పోయి మునిగినట్టుగా కనబడుతుంది. నేను నిన్ను విడిచిపోనన్న పేతురు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పిన సందర్భం చూస్తుంది, కనబడుతుంది. తర్వాత యేసు ప్రభు లేచి కనబడ్డ తర్వాత కూడా చేపలు పట్టబోతాను మరో మూడో సందర్భం కూడా కనబడుతుంది పేతురు జీవితంలో. ఇక తోమా గురించి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు ఆయన. ఇలాంటి బలహీనులందరూ కూడా యేసు తప్ప వేరొక దేవుడు లేడని ప్రాణాలకు తెగించి సువార్త చెప్పారు. తోమ అయితే ఇండియాకు వచ్చాడు, ఇండియాలో సువార్త చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇండియాలో సంఘాన్ని కట్టాడు. కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. తోమా యొక్క కఠిన చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధించిన ఒక పార్టీ సమాధిలో ఉందన్నప్పుడు దాన్ని తాకడానికి ముందు కూడా, అది సెంటిమెంట్ అనుకోకండి మీరు, కానీ నేను అనుకున్నాను అంత యోగ్యున్నా, అంత గొప్ప వ్యక్తినా నేను. ఆయన యొక్క వస్త్రమో ఏదో మొత్తానికి అక్కడ ఉందని చెప్పారు పార్టీ. దాన్ని తాకడానికి కూడా నేను ప్రార్థన చేసుకుని ఆ తర్వాత పరిశుద్ధుని సంబంధించిన ఆనవాళ్ళుగా దాని కన్నీళ్లు విడిస్తేనే నేను తాకాను. అలా ప్రాణార్పణంగా పోయబడ్డారు పేతురు, తోమ, దేవుని యొక్క శిష్యులు. కానీ ఒకప్పుడు వారు ఎవరంటే వారు బలహీనులు, కానీ క్రీస్తు కొరకు ఇంత బలవంతుల, ఇంత గొప్ప తెగింపుగా నిలబడ్డారు. పేతురైతే యేసు ప్రభులాగా సిలువ వేయబోవడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని సిలువ వేయించుకున్న వ్యక్తిగా ఆయన కనబడతాడు. మరొక శిష్యుడైతే ఆయన ఎక్స్ ఆకారంలో ఆయన సిలువ వేస్తారు. అనగా అర్థం అంటే ప్రాణాలకు తెగించారు వారు. ఎంత బలవంతులుగా, ఎంత శూరులుగా, విశ్వాసమందు ఎంత గొప్ప వ్యక్తులుగా ఆయన అయ్యారో దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఒక 2 నిమిషాలు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దీని కొరకు ఒక 2 నిమిషాలు ఒక మాట. అంటే ఏఆర్ స్టీవెన్సన్ గారు మీలో చాలా మందికి తెలుసు. వాళ్ళ బ్రదర్ సాక్ష్యము యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. వాళ్ళ బ్రదర్ సాక్ష్యము ఏఆర్ పాల్సన్ అని కొడితే మీకు వస్తుంది. ఏఆర్ పాల్సన్. ఏఆర్ స్టీవెన్సన్ గారు మీకు తెలుసు, చక్కని పాటలు పాడతారు వారు, దైవజనులు. దేవుని పరిచయంలో వాడబడుతున్నారు దేవుని సాధనాలుగా. అయితే వారి కుమారుడు షికామణి గారి కుమారులు కదా. అయితే వారి మరొక కుమారుడే ఏఆర్ పాల్సన్. ఆయన మరి చదువుకునే రోజుల్లో ఆయనకు భయంకరమైనటువంటి వ్యాధి, ఆయన ఫిట్స్ వ్యాధి అన్నమాట. మూర్ఛ రోగం వచ్చి పడిపోతాడనమాట. సో ఆయన స్కూల్కి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. స్కూల్లో టీచర్లు అన్నారట, మీ వాడికి స్కూల్లో చెప్పని చాకరీ చేయలేక చస్తున్నాం మేము అన్నారట. ఆయన మాటనే వాడుతున్నాను నేను. ఈయనను ఎత్తుకొని పోయి ఈయనను ఎవరు భరించాలి, ఈ క్లాస్ రూమ్లో పడిపోతే పిల్లలందరూ భయపడుతున్నారు, బయట తీసుకెళ్లి బెంచ్ మీద పడుకోబెట్టి ఇవన్నీ మేము చేసుకుంటే మేము చదువు ఎప్పుడు చెప్పాలి, ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టి చదువు చెప్పించుకోండి అయ్యా, ఈ పాల్సన్ పంపించకండి స్కూల్ కని ఉపాధ్యాయులు ఆయనను పక్కకు పెట్టేశారు. స్నేహితులు కూడా అమ్మ వీడితో మనం ఉంటే వీడు పడితే వాళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి వెళ్ళి పరిగెత్తుకొని చెప్పాలి, స్కూల్ పోతుంది వీడు ఎక్కడ మధ్యలో పడిపోతారో తెలియదని స్నేహితులు దూరం అయిపోయారు. ఆ ఉపాధ్యాయులేమో ఆయన్ని వెలివేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆయన చదువును కొనసాగించలేక కష్టం మీద చదువుతూ అలా వస్తూ 10వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయ్యాడట. ఆయన సప్లిమెంటరీ కట్టి ఆ తర్వాత రాద్దామని రాసి 6 సార్లు ఫెయిల్ అయ్యాడట. అసలు ఒక్కసారి అవి కూడా రాలిపండి, ఎగ్జామ్కి వెళ్తూ కూడా పడి ఆయన వెళ్ళిపోయాడు. డాక్టర్లు చెప్పారట ఈయన మైండ్ కూడా సరిగా లేదు, ఈయనకు జ్ఞాపక శక్తి లేదు, ఇతడు ఒక మానసిక రోగిగా అయిపోయాడు, ఇతని మెదడు కూడా సరిగా పనిచేయట్లేదు.
ఇతడు ఏది గుర్తు పెట్టుకోలేడు అని ఆయన గురించి అన్ని చెప్పారట. అలాంటి పరిస్థితులలో చికామణి గారు అప్పుడు 8 సంఘాలను నడిపిస్తున్నారంట. 8 సంఘాల వారు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ దైవజనుని యొక్క కుమారుని పరిస్థితి ఇలా ఉంది కదా అని. అలాంటి పరిస్థితుల్లో ఆయన కొనసాగుతూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చివరికి ఒక రోజు ఒక కూడికలో ఒక దైవజనుడు వాక్యము ప్రార్థన ద్వారా అతడు బాగుపడి దేవుణ్ణి ఆ ఆ తన జీవితంలో మరి అతడు మేలుకొలుపు అయి దేవుని దర్శనాన్ని చూసి దేవుని చేత అతడు ఆ దర్శించబడిన వాడే స్వస్థత పొందిన తరువాత అతడు ఇంటర్మీడియట్ లో మరి జిల్లాలో ఫస్ట్, అన్ని కాలేజీలన్నికడ ఆయన నెంబర్ 1 ఫస్ట్ వచ్చాడట. అదే విధంగా ఆయన మరి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి ద్వారా ఆయన అవార్డులు తీసుకున్నాడట. అంతేకాదు సైకలాజిస్టులు కూడా, అంటే మానసిక రోగ శాస్త్రం ఏదైతుందో మానసిక ఆ శాస్త్రాన్ని కూడా ఆయన చదివాడట. అందరూ కూడా పట్టా తీసుకున్నాడట. తర్వాత 100 మంది ఆత్మహత్య చేసుకునే వారు ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన సాక్ష్యం ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా 100 మంది బతికి బట్ట కట్టామని సాక్ష్యం ఇచ్చారంట. ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఆయన గురించి 27 విషయాలు ఉన్నాయి. 42 అవార్డులు, ఉత్తమ వాలంటీర్, ఉత్తమ సేవకుడు, తర్వాత ప్రతిభ అవార్డు, ఇలా ఎక్సలెన్సీ అని ఇలా అనేకమైనటువంటి అవార్డులు పొందుకున్న వ్యక్తిగా అతడున్నాడు. అనేకమైనటువంటి విదేశాల్లో తిరిగి కూడా అనేకులకు విజ్ఞానాన్ని అందించుకున్నాడు, పట్టా పొందాడు. చాలా డిగ్రీలు ఆ ఇంటికి వెళ్తే ఒక రూమ్ నిండా మొత్తం అవార్డులే ఉంటాయంట. హల్లెలూయా. ఇంగ్లీష్ లో కూడా చాలా పట్టాలు పొందాడట ఆయన. అతడు అన్ని విషయాల్లో ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ప్రతిభ అవార్డు తీసుకున్నంత లెవెల్కి వెళ్ళాడు. ఆయన అన్నాడు, ఎక్కడో రోగిష్టిగా బలహీనుడిగా మూలకు తోయబడినటువంటి ఈ వ్యక్తిని నేను ఇక చచ్చిపోదాం అనుకున్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ భారమై నేను ఎందుకు బతకాలి బలహీనుడు అనుకున్నాడట. అలాంటి బలహీనును అనేక మంది బలహీనులను వారి జీవితాలు కట్టేవాడుగా ఈ రోజు నన్ను మార్చాడు. ఈ రోజు విదేశాల్లోకి వెళ్ళి కూడా దేవుని గురించి సువార్త చేస్తున్నాను, సాక్ష్యం చెప్తున్నానని అతడు దేవుని గురించి మహిమపరచగలిగాడు. కాబట్టి మనం అర్థం చేసుకున్న 3వ పాయింట్గా బలహీనులైనటువంటి వారిని ఆయన ఎంత బలవంతులుగా చేసేటువంటి దేవుడు శిష్యుల జీవితాల్లో చూసాం. ఇదిగో ఏఆర్ మరి ఆ యొక్క పాల్సన్ గారి జీవితంలో, స్టీవెన్సన్ గారి యొక్క సహోదరుని జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఒకప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఈరోజు ఏ పరిస్థితుల్లోకి దేవుడు మనం నడిపించాడు, ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేశాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని బలహీనులైన నన్ను త్రోసివేయక నన్ను చేర్చుకున్న దేవుడవయ్యా నీకు స్తోత్రం అని మొదటిగా స్తుతించిన. రెండవదిగా నేను ఏవి నన్ను బలహీనపరుస్తున్నా, ఏవి నాకు క్యారెక్టర్ లేకుండా చేశాయో, ఏవి నాకు విలువ లేకుండా చేశాయో, ఏవి సమాజంలో నన్ను తగ్గించాయో, గుర్తింపు లేని వాడుగా చేశాయో, నా కుటుంబంలో కావచ్చు, అందరి ముందు కావచ్చు, వాటన్నిటిని నా జీవితం నుంచి తొలగించిన దేవుడవయ్యా నీకు స్తోత్రం అని చెప్పడం రెండవ విషయం. మూడవదిగా మనం వింటున్నాం, ఇదిగో అట్లాంటి బలహీనుడైన నన్ను నా బలహీనతలు పోగొట్టడమే కాదు, అందరూ చెప్పుకునేంత గొప్ప బలవంతుడిగా ఈరోజు ఆత్మీయంగాను అన్ని విషయాల్లోనూ నన్ను తీర్చిదిద్దినందుకై నీకు స్తోత్రం ప్రభు అని మూడవదిగా మనం దేవుని స్తుతించాలని దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్.